నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చెత్త ఏరుకొని జీవించే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. డిబిఆర్సి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో అధికారులతో ముఖాముఖి సమావేశంలో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. టీడీపీ మహిళా కార్యకర్తపై అసభ్య పోస్టు పెట్టిన బాపట్ల జిల్లా వ్యక్తి షేక్ సయ్యద్ అరెస్ట్. 14 రోజులు రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్. వైసీపీ పార్టీ ప్రయోజనాల కోసం నిందితుడు ఫేక్ ఖాతాలతో పోస్టులు పెడుతుంటారని రూరల్ సీఐ నాయబ్ రసూల్ వెల్లడి. అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముగిసిన 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు. చెత్త ఏరుకొని జీవించే వారికి అవసరమైన సహకారం అందిస్తానని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ చెప్పారు. గతంలో కొందరికి తాను సహాయం చేసినట్టు గుర్తు చేశారు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ డిబిఆర్సి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా స్థాయి వేస్ట్ పిక్కర్లు, హెయిర్ పిక్కర్లు అధికారులకు ముఖాముఖి కార్యక్రమాన్ని బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. సంస్థ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప అధ్యక్షత వహించారు. మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ వేస్ట్ పిక్కర్లు, హెయిర్ పిక్కర్లకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, నివేశ స్థలాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఎస్టీ యానాదులు, వేస్ట్ పిక్కర్లు, హెయిర్ పిక్కర్లు కాలువగట్లపై కాలువల పక్కన నివసిస్తూ చెత్త, ప్లాస్టిక్ డబ్బాలు, వెంట్రుకలకు బూరలు అమ్ముకొని జీవించే వారికి జనన ధృవీకరణ పత్రం లేకపోవడంతో ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటివి రావటం లేదని చెప్పారు. మండలంలోని వివిధ ప్రదేశాల్లో నివసించే వారికి తాను సహకారం అందించినట్టు తెలిపారు. కటవరం కాల్వ కట్టపై నివసించే వారికి జగనన్న కాలనీలో కేటాయించిన ఇళ్లను గుర్తించి ఇప్పిస్తామని చెప్పారు. డిబిఆర్సి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ చుక్క శామ్యూల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ వేస్ట్ పిక్కర్లు, హెయిర్ పిక్కర్లకు జీవనోపాధులు మెరుగుపరచడానికి వారికి ఆదాయం పెంపు కోసం తెల్ల సామాన్లు, 4 చక్రాల బండ్లు, బళ్లబండ్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. విద్యా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తమ సంస్థ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ విజయగౌరి, ఏపీఎం జయశ్రీ, యేసుబాబు, ఓఎల్సి సెంటర్ టీచర్లు కృప, షాహీనా, హవీలా, వేస్ట్ పిక్కర్లు, హెయిర్ పిక్కర్లు 85 మంది పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి మున్సిపాలిటీలో రాష్ట్ర స్థాయి స్వచ్ఛంద సంస్థ, ఎన్జిఓ సంస్థ డిబిఆర్సి మరి వారు ఇక్కడ పేద ప్రజల్ని ఒక చోటకు చేర్చి అధికారులందరినీ ఇంటర్ఫేస్ చేసి మరి వాళ్ళకి ఏమేమి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి అనేది తెలియజెప్పాలని, అట్లాగే వారికి సంబంధించిన వివిధ అంశాలపైన అధికారులతో ముఖాముఖి కార్యక్రమంలాగా మరి డిప్యూటీ డైరెక్టర్ అనిల్ గారు చిన్న సిటిజన్ ఇంటర్ఫేస్ ఏర్పాటు చేశారు. నేను ముందుగా వారిని అభినందిస్తున్నా, డిబిఆర్సి సంస్థని. ఈ క్రమంలో మరి ఇక్కడికి వచ్చిన వివిధ రకాలైనటువంటి ప్రజలతో చిన్నగా మనం ఇంటరాక్షన్ అయినప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి చాలా పలు రకాల సమస్యలు ఉన్నాయని అర్థమైంది. మరి ముఖ్యంగా ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు దిగాలి అంటేనేమో మరి దానికి ఇంకో లింక్ ఉంది. వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఆధార్ కార్డు ఉంటే తప్ప రేషన్ కార్డు తీసుకునే పరిస్థితి లేదు. రేషన్ కార్డు ఉంటే తప్ప ఇళ్ల స్థలం వచ్చే పరిస్థితి లేదు. ఇలా ఒకదానికొకటి ముడిపడిపోయి ఉన్నాయి. మరి వాళ్ళందరేమో సరిగ్గా చదువుకోకపోవడం వల్ల వారికి ఎటువంటి విద్యార్హతపరమైన ధ్రువపత్రాలు వారి దగ్గర ఉండవు సహజంగా. అట్లాగే వారి నివాస పరిస్థితులు కూడా గమనిస్తే వారికి మరి సరైన నివాస పరిస్థితి కూడా లేదు. చిన్న టార్పాలిన్ పట్టాలు వేసుకొని వివిధ కాలనీల్లో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో నేను ఇప్పటికే మన కట్టెవరం కాలువ కట్ట మీద ఉన్న వాళ్ళు కావచ్చు, అట్లాగే పూలే కాలనీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎడ్లింగే కాలనీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కొలకలూరు కాలువ కట్ట మీద ఉన్న పేదవాళ్ళని గురించి కూడా ఒక చిన్నపాటి సర్వేలాగా కండక్ట్ చేసాం. అర్థమైంది ఏంటంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇప్పించగలిగితే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆధార్ కార్డు వస్తుంది. ఆధార్ కార్డు వస్తే ఆటోమేటిక్గా రేషన్ కార్డు వస్తుంది. ఇవన్నీ ఉంటే ఇళ్ల స్థలం కూడా ఇవ్వడం ఈజీ అవుతుందని నాకు అర్థమైంది. ఈ క్రమంలో మనం కొలకలూరులో ఉన్న 40 కుటుంబాల్లో 18 మందికి 18 సంవత్సరాలు పైబడిన వారు విజయవాడ వెళ్ళి ఆధార్ దిగాలి. నేను విఆర్ఓ ద్వారా వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అరేంజ్ చేసి మరి వారికి ఆధార్ దింపించే కార్యక్రమం చేశాం. అట్లాగే వారికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అప్పుడు సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి వారందరికీ కూడా ఆ రిక్వైర్డ్ ప్రాసెస్ ఏదో కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఈరోజు ఈ వీళ్ళతో ఇంటరాక్షన్ జరిగినప్పుడు అర్థమైంది ఏంటంటే కట్టవరం కాలువ కట్ట మీద మరి ముఖ్యంగా
వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళకి ఇవ్వబడిన ఇళ్ల స్థలాలు చూపిస్తే వాళ్ళు వెళ్ళిపోతామని చక్కగా చెప్పారు. ఇది శుభ పరిణామమే. మరి వాళ్ళకి గతంలో సిరిపురం లేఅవుట్లో ఇవ్వబడింది, వారందరూ ఓకే అయితే త్వరలోనే మన సర్వేయర్ ద్వారా మరి అక్కడ సర్వే చేయించి వాళ్ళకి ఇవ్వబడిన స్థలాలు ఎక్కడో గుర్తించి అక్కడికి పంపించే ఏర్పాటు చేస్తాం. అట్లాగే వారికి కావాల్సిన ఆధార్ కార్డు, రైస్ కార్డు, మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డు కూడా కావాలని అడిగారు. రైస్ కార్డే ఆరోగ్యశ్రీ కార్డు యాక్చువల్గా అయితే పేద ప్రజలు ఎక్కడికైనా వెళ్ళి ఫ్రీగా వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంది. ఒకవేళ ఇంకా ప్రైవేటు వైద్యశాలలో కూడా మరి రిఫరల్ హాస్పిటల్లో వాళ్ళు వైద్యం చేయించుకోవాలి అనుకుంటే ఓ తహసీల్దార్గా ఆరోగ్యశ్రీ సర్టిఫికేట్ వీళ్ళు ఎలిజిబుల్ అని ఇచ్చే అవకాశం కూడా నా దగ్గర ఉంది. కాబట్టి ఈ పేద ప్రజలకి ఎటువంటి సర్టిఫికేట్లు కావాలన్నా నేను ఇస్తానని వారికి హామీ ఇచ్చాను. మరి ఈ సందర్భంగా ఇట్లాంటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన DBRC ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెనాలిలో ఇట్లాంటి కార్యక్రమాలు మరికొన్ని కండక్ట్ చేసి పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ జీవన స్థితిగతులు పెంపొందించేందుకు కృషి చేయాలని కూడా వారికి సూచించాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన అధికారులందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు DBRC ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అధికారుల మధ్య, అధికారులకి కమ్యూనిటీ, ముఖ్యంగా మేము వేస్ట్ పిక్కర్స్, హెయిర్ పిక్కర్స్ మధ్య పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళ మధ్య ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే సమస్యలని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తే అవి పరిష్కరించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన MRO గారు, తర్వాత MHO గారు, ఇంకా మిగతా అధికారులు ఎవరైతే వచ్చి ఉన్నారో, సో ఈ కమ్యూనిటీ ఇష్యూస్ చెప్పారండి. ముఖ్యంగా ఆధార్ లేకపోవటం, రేషన్ కార్డు లేకపోవటం, ఇళ్ళని లేకపోవటం, వీటన్నిటి గురించి సమస్యలు చెప్పినప్పుడు ఇమీడియట్గా MRO గారు ఇమీడియట్గా ఉండి నేను ఆధార్కు సంబంధించి ఈ పరిష్కారం ఇలా చేస్తాను, ఇమీడియట్గా నేను చేస్తానని చెప్పి సార్ ముందుకు రావడం చాలా ఆనందం కలిగించింది. దాంతోపాటు హౌసింగ్ రిలేటెడ్ కానీ ఇంకా ఏదైతే ఇష్యూస్ కమ్యూనిటీ చెప్పారో అవన్నీ ఇమీడియట్గా పరిష్కారం దిశగా నేను త్వరగా ఇమీడియట్గా చేసి ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇది చాలా చాలా ఆనందమైన విషయం. నిజంగా ప్రభుత్వ అధికారులు ముందుకొచ్చి ఇలా సపోర్ట్ చేయడానికి వాళ్ళ ముందుకు రావడం అనేది ఆనందంగా ఉంది. తర్వాత MHO గారు కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఏమైనా వేస్ట్ పిక్కర్స్కి కొంచెం పని ఏర్పాటు చేయండి సార్, ఇలా శానిటేషన్లో వాళ్ళ యొక్క భాగస్వామి ఉంటే బాగుంటుంది అని అడిగినప్పుడు 10 నుంచి 15 మంది వరకు ఎక్కడైతే అవకాశం ఉందో ఖచ్చితంగా ఈ వేస్ట్ పిక్కర్స్ని, హెయిర్ పిక్కర్స్ని ఈ పనిలో తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని సార్ చెప్పడం. తన ఫోటోను మార్ఫింగ్ చేసి అసభ్యకర పోస్టు వైరల్ చేయటంపై అంగలకుదురు గ్రామానికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్త జట్టి రేణుక చేసిన ఫిర్యాదుపై బాపట్ల పట్టణానికి చెందిన షేక్ సయ్యద్ను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణానికి చెందిన షేక్ సయ్యద్ అరెస్టుపై బుధవారం తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్ వివరాలను తెలియజేశారు. బాపట్లలో వైఎస్ఆర్సీపీకి మద్దతుదారుగా ఉంటున్న షేక్ సయ్యద్ గచ్చిబౌలి దివాకర్ పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఖాతాను సృష్టించి టీడీపీ, జనసేన నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంటాడని తెలిపారు. ఆ ఖాతా నుంచి అసభ్యకర ఫోటోలు, వీడియోల్లోనూ కూడా షేర్ చేసినట్టు చెప్పారు. వైసీపీకి కోసం ప్రణాళిక ప్రకారం పోస్టులు పెడుతుండేవాడు. తద్వారా వైసీపీలో గుర్తింపు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావించాడని నాయబ్ రసూల్ వివరించారు. ఇతడిపై పలు పోలీస్ స్టేషన్లలో 7 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. మళ్లీ ఇప్పుడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలకు సంబంధించి ఒక వీడియో హల్చల్ చేయగా టీడీపీలో యాక్టివ్గా ఉంటూ వైసీపీని విమర్శిస్తున్న తెనాలికి చెందిన జట్టి రేణుకను అప్రతిష్టపాలు చేయాలని భావించాడు. ఆ క్రమంలో రేణుక ట్విట్టర్ అకౌంట్ నుండి తన ఎరుపు రంగు కారుతో గల ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకొని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్టు పెట్టినట్టు తెలిపారు. ఈ కేసులో బుధవారం అతన్ని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్టు చెప్పారు. ఒక ముద్దాయి బాపట్ల సంబంధించి సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ఉంటాడు. అతని పేరు షేక్ సయ్యద్. ఇతను వైఎస్ఆర్సీపీ బాపట్ల మండలంలో సోషల్ మీడియా పోస్టులు పర్యవేక్షిస్తూ ఒక కార్యకర్తగా ఉంటున్నాడు. ఇతను గురించి మొత్తం విచారించగా ఇతను 2024 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి మీద, హోమ్ మినిస్టర్ గారి మీద ఇట్లా పోస్టులు పెట్టితే అప్పుడు ఇతని మీద మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 8 పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేయడం. జట్టి రేణుక గారు కొద్దిగా యాక్టివ్గా ఉన్నారనే ఉద్దేశంతో, ఆమె అప్రతిష్టపాల్చిన ఉద్దేశంతో ఈ విధంగా ఆమె యొక్క కారుతో ఉన్న ఫోటోని అతని యొక్క సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి పెట్టడం వల్ల చాలామంది కూడా ఆ ఫోటోని ఎడిట్ చేసుకొని వేరే విధంగా ఆమెని ఇట్లా ఈ విధంగా అబ్యూజ్ చేస్తూ ఈ విధంగా పోస్టులు పెట్టడం జరిగిందన్నమాట. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మీద మనం ఇన్వెస్టిగేట్ చేయగానే ముద్దాయి పలానా దగ్గర ఉన్న ఐడెంటిఫై చేసుకుంటే అతనికి కేసు కట్టిన విషయం తెలిసి పారిపోతున్న సందర్భంలో మనం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలు 25 నిమిషాల టైంలో
మన నందివెలికి జంక్షన్ వద్ద అతను అరెస్ట్ చేసి దానికి సంబంధించిన రికార్డ్ మొత్తం రెడీ చేసుకొని ఈరోజు కోర్టులో ముద్దాయిని పొడ్డిచ్చేయంగా మన సీనియర్ ఏపీపీ గారైన సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో మనం ఆర్గ్యుమెంట్ చేయించగానే దాంట్లో మన జడ్జి గారు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరైనా కానీ మహిళల గురించి కానీ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టినా, వాళ్ళ గురించి మాట్లాడినా, ఎవరిని ఎడిట్ చేసినా ఉపేక్షించమని మేము స్ట్రాంగ్గా గుంటూరు జిల్లా పోలీసు తరఫున వార్న్ చేస్తున్నాము. ఈ విధంగా ఎవరు చేశారో వాళ్ళందరికీ కూడా రిమాండ్ ఇస్తారు, జైలు పెడతాము, రౌడీ స్టేట్లు కూడా ఓపెన్ చేస్తామని మరీ కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. గుడారాల పండుగకు హాజరయ్యే భక్తుల కోసం 4 రోజుల పాటు వరుసగా తెనాలి నుండి బస్సు సర్వీసులను నడపనున్నట్టు ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ వెల్లడించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రయాణికుల కోసం మెరుగైన సేవలను అందిస్తున్నామని తెలిపారు. గుంటూరు నుంచి అమరావతి వెళ్లే మార్గంలో గురువారం నుండి 4 రోజుల పాటు గుడారాల పండుగ జరగనుందని తెలిపారు. ఈ పండుగకు హాజరయ్యే భక్తుల కోసం ఈ 4 రోజులు ఉదయం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు ప్రతి అర్ధగంటకు ఓ బస్సు చొప్పున 5 సర్వీసులను నడుపుతున్నట్టు చెప్పారు. ఇందుకు సాధారణ ఛార్జీలని వసూలు చేస్తామని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు గురుకుల విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెబుతూ 10th పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపి ఉచితంగా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో బస్ స్టేషన్లో సీసీ రోడ్లు, ప్లాట్ఫారం, కొత్త బస్సుల ప్రవేశంతో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. స్త్రీ శక్తి పథకం అమల్లో ఒక్క బ్రేక్ డౌన్ కూడా లేకుండా సెప్టెంబర్లో అవార్డును కూడా అందుకున్నామని డిపో మేనేజర్ వివరించారు. కొత్త పాత బస్ స్టేషన్లో ఖాళీగా ఉన్న షాపుల లీజుకు ఆసక్తి కలిగిన వారు సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తామని చెబుతూ ఆర్టీసీ ఆదరించాలని ప్రజలను కోరుతున్నట్టు చెప్పారు. రేపటి నుంచి 5వ తారీఖున మన గుంటూరు నుంచి లేమల్లపాడు, అమరావతి రోడ్లో లేమల్లపాడు దగ్గర ప్రతి సంవత్సరం గుడారాల పండుగ జరుగుతూ ఉంటుంది. 5, 6, 7, 8వ తారీఖు 4 రోజులు లేమల్లపాడులో గుడారాల పండుగ కొంతమంది భక్తులు అక్కడ రావటం జరుగుతుంది. దానిలో భాగంగా మన తెనాలి చుట్టుపక్కల ప్రజలు కూడా గుడారాల పండుగలకి వెళ్ళడం జరుగుతూ ఉంది. మన తెనాలి డిపో నుంచి రేపు ఉదయం 5:30, 6, 6:30, 7, 7:30 5 బస్సుల్ని ప్రయాణికుల సౌకర్యార్థం మనం గుడారాల పండుగకి పంపించడం జరుగుతుంది. ఇది కేవలం సాధారణ ఛార్జీలతోనే మనం ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికుల అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్లో గురుకుల స్కూల్కి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో బస్సులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది కాలేజీ వాళ్ళు అడిగితే స్పెషల్గా వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఆ ట్రిప్పులు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అదే రాబోయే రోజుల్లో వచ్చే 15వ తారీఖు నుంచి మన 10th క్లాస్ ఎగ్జామ్స్ పిల్లలకి జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాళ్ళ హాల్ టికెట్ ఉంటే వాళ్ళకి ఫ్రీగా అనుమతించబడను అనే నినాదంతో మన కండక్టర్లందరికీ ఎటువంటి కంప్లైంట్ లేకుండా ప్రతి ఊరికి ఒక్క ట్రిప్ కూడా క్యాన్సిల్ అవ్వకుండా పిల్లలకి టెన్షన్ లేకుండా వారి తల్లిదండ్రులకు టెన్షన్ లేకుండా ప్రత్యేక మనం పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 2-3 రోజుల్లో ఆ సర్క్యులర్ ప్రకారం మరలా మీకు అందరికీ తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్ కానీ అదేవిధంగా ఏదైనా స్పెషల్ అకేషన్ కానీ చేయడానికి మన తెనాలి డిపో సంసిద్ధంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేయటం జరుగుతుంది. అదేవిధంగా మన తెనాలిలో చూస్తే డెవలప్మెంట్లో కూడా అన్ని ప్లాట్ఫామ్లు కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ అదేవిధంగా కొత్త బస్సులు కానీ మన గౌరవ మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చొరవతో మనం బస్టాండ్ని కూడా చాలా డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మన సార్ యొక్క సహకారంతో మరికొన్ని అభివృద్ధి పనులు చేసి ప్రజలకి మంచి సర్వీస్ అందించాలని ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో కృతనిశ్చయంతో ఉందని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఈ శ్రీశక్తి వలన మనకి సెప్టెంబర్ నెలలో మన గుంటూరు జిల్లాలోనే బ్రేక్ డౌన్ ఫ్రీగా మన తెనాలి డిపోకి అవార్డు ఇవ్వటం జరిగింది.
దానిలో భాగంగా మా స్టాఫ్ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశాం. రాబోయే రోజుల్లో కూడా శ్రీశక్తిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కంప్లైంట్ లేకుండా మనం నడపడం జరుగుతూ ఉంది. ఈ పారిశ్రామికంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో కొన్ని షాపులు రేపు 7-8 తారీఖులో టెండర్ ద్వారా మా గుంటూరు కేంద్ర కార్యాలయం నుంచి టెండర్ అప్లికేషన్ రావడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు వ్యాపారాలు శ్రీశక్తి పెరిగింది కాబట్టి వ్యాపారాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు పాత బస్టాండ్లో ఒక 3 షాపులు, కొత్త బస్టాండ్లో ఒక 4 షాపులు, అదేవిధంగా బస్టాండ్ చుట్టూ ఒక 10 షాపులు ఖాళీగా ఉన్నవి. వాటిని కావాల్సిన వాళ్ళు డిపో మేనేజర్ ఆఫీస్కి సంప్రదించినట్లయితే వాటి పూర్తి వివరాలు మీకు తెలియజేసి మీరు ఆ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ, ఈ వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెంచుపేటలోని అమరావతి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 9 రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. పట్టణ చెంచుపేటలోని అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ వేడుకలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత నెల 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరిగాయి. 28న ఉదయం యాగశాల ప్రవేశం, ధ్వజారోహణము, సంతానార్థులకు గరుడ ప్రసాదం ఇచ్చారు. మార్చి 2న గరుడ వాహనంపై స్వామివార్లను గ్రామోత్సవం జరిపించారు. చివరి రోజైన బుధవారం ఉదయం మహాపూర్ణాహుతి, చక్రస్నానం జరిపారు. గోదాదేవి కోలాటం పేరుతో చిన్నారులచే భరతనాట్య ప్రదర్శన ఆకర్షణీయంగా ఉంది. మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటల నుంచి పుష్పయాగం, 12 ప్రదక్షిణలతో వేడుకలను ముగించారు. మనం అడిగిందే తడవుగా మా దేవాలయాన్ని బాగా గుర్తుపెట్టుకొని ప్రతిసారి కూడా ఇక్కడికి తమ శిష్య బృందంతో వచ్చి మీ అందరినీ అలరింపజేస్తూ 11 గంటల నుంచి 3 గంటల సేపు ఇక్కడ మనందరినీ ఎంతో సంతోషంగా అలరింపజేసినందుకు ఆమెకి అనేక కృతజ్ఞతలు. మీ అందరి తరఫున కూడా అభినందనలు. ఏదో చిరు కానుకగా మేము ఆమెకి ఏమీ ఇచ్చేది ఏమి లేదు ఎప్పుడు కూడా. అయినా కానీ మన దేవాలయం మీద ప్రేమతో ఆమె పిల్లలందరికీ నాట్యం నేర్పించి ప్రతిసారి మనందరినీ ఆనందింపజేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీమతి వెంకటేశ్వరి గారు. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అమరావతి ప్లేస్, చెంచుపేట, తెనాలి. గత 5 రోజులుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాం. పాంచాహినికంగా ఋత్విక్కుల సమక్షంలో యాగశాలనందు ప్రతిరోజు హోమము వగైరా కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజున 9వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవానికి ఆహ్వానం పలికి చివరి రోజైన భక్తులందరికీ 4,000 మంది సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశాం. 4,000 మంది భక్తులు భోజనానికి అన్నదాన వితరణ జరుగుతుంది. ఈరోజు ఉదయం పూర్ణాహుతి, కొట్నాల, స్వామివారి చక్ర స్నానం నిర్వహించబడింది. సాయంత్రం 12 ప్రదక్షిణలు స్వామివారికి పూర్ణ కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజుతో ముగిసినాము. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు 9వ సంవత్సరం అంటే నవమి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగిసింది. ఈ బ్రహ్మోత్సవాలు 27/2/2026 నుండి 4/3/2026 వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా దివ్యంగా జరిపాము. మీరు భక్తులు కూడా సహకరించి అన్ని ఒక ఉత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొని అశేష జనం కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులన్నీ తీసుకున్నారు. కాబట్టి ఈరోజు చివరి రోజు స్వామివారికి చక్రస్థానము, ఈరోజు అందరికీ కూడా భోజనాలు, స్వామివారి అన్న ప్రసాదం కూడా
దరిదాపు 4,000 మంది పైనగా భక్తులు వచ్చి స్వీకరించారు. కాబట్టి మీరందరూ కూడా స్వామివారి కృపకు హోలీ పర్వదిన వేడుకలు ముగిశాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని పరస్పరం శుభాకాంక్షలను చెప్పుకున్నారు. తెనాలి పట్టణంలోని 12వ వార్డులో హోలీ పండుగ వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హర్షాతిరేకంతో సందడి చేశారు. హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పరస్పరం ఆలింగనం చేసుకుని స్నేహభావాన్ని పంచుకున్నారు. సంగీతం, నృత్యాలతో కాలనీ మొత్తం పండుగ వాతావరణంలో కళకళలాడింది. పెద్దలు కూడా పాల్గొని యువతను ప్రోత్సహించారు. రంగుల సందడి మధ్య ప్రజలు ఆనందాల్లో తేలియాడుతూ హోలీ పండుగను స్మరణీయంగా జరుపుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ కుమార్ వెల్లడించారు. మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో బుధవారం వ్యవసాయ అధికారి కె సుధీర్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పంటల నమోదు ప్రక్రియ గడువు మంగళవారంతో ముగిసిందని, ఆయా వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఎయిమ్స్ 2.0 యాప్లో ఊబరైజేషన్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చని చెప్పారు. పవర్ స్ప్రేయర్లు, డ్రోన్ల వంటి యంత్ర పరికరాల కోసం యాప్లో దగ్గరలో ఉన్న వాటి కోసం బుక్ చేసుకోవాలని సూచించారు. అలాగే రైతు సోదరులు ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకంతో సహా అన్ని రకాల ప్రభుత్వ సహకారం కోసం రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సుధీర్ కుమార్ చెప్పారు. మండలంలో 1,100 మంది రైతుల పెండింగ్ జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రకటించినట్టు చెప్పారు. అందులో పేర్లు కలిగిన రైతులు తమ పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డుతో వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వివరించారు. ముందుగా మనకి ఈ క్రాప్ బుకింగ్ సంబంధించి క్రాప్ బుకింగ్ నిన్నటితో క్లోజ్ చేయడం అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఈరోజు ఏదైతే క్రాప్ బుకింగ్ పంట నమోదు చేశారో ఆ పంట నమోదు సంబంధించి ఈరోజు మనం చేసిన ఫొటోస్ అన్నీ కూడా ఈరోజు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం అవుతుంది. మిగతాది అదేవిధంగా గవర్నమెంటు ఈసారి ఊబరైజేషన్కి సంబంధించి మనకి ఊబరైజేషన్ యాప్ ఏపీ ఎయిమ్స్ 2.0 దానిలో ఏదైతే మనం ఊబరైజేషన్ సంబంధించి యాప్ తీసుకురావడం జరిగింది. దానిలో ఏంటంటే రైతు సోదరులందరూ కూడా మనం ఏదైతే ఈజీ డూయింగ్గా మనం ఇప్పుడు ఏదైనా అమెజాన్లో బుక్ చేసుకుంటే ఎలా అయితే ఈజీగా మనకి వస్తున్నాయో, మనకి అందుబాటులో ఉన్న పరికరాలు ఏదైతే డ్రోన్స్ కానీ అదేవిధంగా ట్రాక్టర్ సంబంధించిన యంత్ర పరికరాలు కూడా అన్నీ కూడా ఆ ఊబరైజేషన్లో భాగంగా దానిలో ఆ యాప్లో చేయడం జరిగింది. మనం కూడా ఏంటంటే రైతు సోదరులు ఎవరైతే అవసరం మనకి ఈరోజు ఒక 10 ఎకరాలు మనకి ట్రాక్టర్తో మనం దుక్కి చేయాలనుకుని ఉంటే మనం ఆల్రెడీ ఆన్లైన్ ఆ యాప్లో ఊబరైజేషన్ దాంట్లోకి వెళ్ళిపోయి మనకి ఫార్మర్ వైజ్గా చూసుకుంటే ఎక్కడైతే మనకి చుట్టుపక్కల దగ్గరలో ఉన్న ట్రాక్టర్లు కూడా అందుబాటులో అన్ని నిక్షిప్తం చేశారు. వాటిని ఏంటంటే మనకు నచ్చిన విధంగా ఏదైతే దగ్గరలో ఉంది ట్రాక్టర్ బుక్ చేసుకున్నట్టయితే వారికి ఒక SMS వెళ్తుంది. ఎవరైతే ట్రాక్టర్ సంబంధించి దానిలో ఉన్నారో వాళ్ళు ఓకే చేస్తే మీకు పలానా డేటు మీకు ఏదైతే దుక్కుతుంటాం కానీ స్ప్రేయింగ్ కానీ ఏదైతే ఆ డేట్కి సంబంధించి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు అదేవిధంగా ఏంటంటే అదే రోజు మీకు పని అయ్యే విధంగా ఈ ఊబరైజేషన్ యాప్ తీసుకురావడం జరిగింది. దీనిలో మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే స్ప్రేయింగ్ చేసుకుంటున్నారు డ్రోన్ ద్వారా కానీ ఏదైతే అవన్నీ కూడా మనకి రైతు సోదరులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అదొకటి తెలియజేస్తున్నాము. ఇంకోటి రెండవది ఏంటంటే ఈకేవైసీ ఈ పంట నమోదు చేసుకున్నారు రైతు సోదరులు అందరూ కూడా ఈకేవైసీ నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేయటం అయిందండి. ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఏపీఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ రిజిస్ట్రేషను మనకి పిఎం కిసాన్ సంబంధించి ఆన్లైన్లో ఫార్మర్ రిజిస్ట్రేషను మన తెనాలి మండలానికి సంబంధించి 1,100 రికార్డ్స్ పెండింగ్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే మెయిన్గా డెత్ రికార్డ్స్ నో ల్యాండ్ రికార్డ్స్ పోను మిగతాది సంబంధించి అందుబాటులో కొంతమంది లేరు రైతు సోదరులందరూ. మీకేంటంటే మేము రైతు సేవా కేంద్రాల్లో ఏదైతే మనం ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయాలో ఆ లిస్టు సబ్మిట్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఫార్మర్కి కూడా ఎవరైతే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ లిస్టులో ఉన్నారో అందరికి కూడా ఫోన్ ద్వారా మేము ఇక్కడ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నాము.
రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా ఆ ఫోన్ చేయడం జరుగుతుంది. మీరు ఆ ఫోన్ నెంబర్లు కొన్ని రాంగ్ ఇచ్చున్నారు కాబట్టి నా లిస్ట్ అన్నీ కూడా మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో మనము అంటించడం జరిగింది. కాబట్టి మీరు కొద్దిగా దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే నెక్స్ట్ మనకు రాబో పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబాబు కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు వచ్చే ఏదైనా కానీ వర్తిస్తాయని తెలియజేయటం. కాబట్టి అందరూ కూడా మెయిన్గా ఏంటంటే ఏపీఎఫ్ఆర్ మనకి ఇప్పుడు రాబోయే ఇంకా ఈ మంత్లో మనకి పిఎం కిసాన్ కూడా హానరబుల్ పిఎం గారు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మనకి తప్పనిసరిగా ఇది రిజిస్ట్రేషన్ ఉంటేనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితేనే వారికి పిఎం కిసాన్ నగదు జమ అవుతాయని రైతు సోదరులకు ముఖ్యంగా తెలియజేస్తున్నామండి. మన మినిస్టర్ గారు మంత్రివర్యులు సార్తో కూడా చేసుకొని ప్రభుత్వ ఆదేశాల నుంచి వచ్చిన తర్వాత మనకి పెసలు కానీ మినువులు కానీ ఇక్కడే మన డిఎం గారు జీడీసీఎంఎస్ తెలంగాణ చూసి వెళ్ళారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత పెసలు కానీ మినువులు కానీ కొనుగోలు కేంద్రం ఇక్కడ తెలంగాణలో ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతు సోదరు తెలియజేస్తున్నామండి. వేసవి ఆరంభమైనందున ప్రతి గ్రామంలోనూ దాతలు ముందుకొచ్చి చలివేంద్రాలను ఆరంభిస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని కొల్లిపర ఎస్ఐ ఎన్వి ప్రసాద్ చెప్పారు. కొల్లిపర మండల గ్రామం తూములూరు గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి మోర్ల నాగేశ్వరరావు దావులూరు అడ్డరోడ్డు వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. తొలి రోజున పాదచారులకు మజ్జిగను అందజేశారు. కొల్లిపర ఎస్ఐ ఎన్వి ప్రసాద్ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తుమ్లూరు అడ్రోడ్ దగ్గర నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం. ప్రజలకు ఎండాకాలం వచ్చింది కాబట్టి ప్రజలు అలాగే ఇలా పనులు చేసుకునే వారు కూలి పని చేసి మంచినీళ్ళకి ఇబ్బంది పడకుండా ఇలా చలివేంద్రం ప్రతి విలేజ్లో గ్రామస్తులు దాతలు ముందుకొచ్చి ప్రజల కోసం మంచి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎండాకాలం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. కాబట్టి అందరూ ప్రతి విలేజ్లో గ్రామంలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. నాగేశ్వరరావు అనే అతను ఒక టాపీ మేస్త్రి. ఈ టాపీ మేస్త్రి తన ఆలోచన ప్రకారంగా చలివేంద్రం పెట్టాలి, నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి చలివేంద్రం నిర్మించారు. ఈ సూచనలన్నీ నారాయణ మనోహర్ గారు ఈ ఒక విధానాన్ని ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్పి తన జనసేన అంటేనే ఒక డెవలప్మెంట్ ఏరియా లాగా చేస్తారు. ఇతను కూడా అలాగే ఆలోచించి నలుగురు ఉపయోగపడే పని చేస్తున్నాడు. ఇది నాగేశ్వరరావు గారు చేస్తున్నాడండి. దీనికి అందరూ సహకరించి ఇచ్చేయాలని. వ్యాపారులు ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్స్ చేసుకుని మున్సిపాలిటీకి సహకరించాలని మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ మొవ్వ యేసుబాబు కోరారు. మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ మొవ్వ యేసుబాబు బుధవారం తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్స్ పై మైకు ద్వారా ప్రచారం చేయటమే కాకుండా శానిటరీ ఇన్స్పెక్టర్లచే ప్రతి షాపుకు సమాచారం ఇచ్చినట్టు గుర్తు చేశారు. అయినా డిమాండ్ 75 లక్షల వరకు ఉంటే కేవలం 55 లక్షలు మాత్రమే వచ్చాయని చెప్పారు. మార్చి 1వ తేదీ కల్లా రెన్యువల్స్ చేయకపోతే పెనాల్టీ పడుతుందని చెప్పామని చెబుతూ గడువు ముగిసినందున పెనాల్టీతో సహా చెల్లించి సహకరించాలని కోరారు. కుక్కల సమస్యపై మాట్లాడుతూ సమస్యాత్మకంగా ప్రాంతాల్లోని కుక్కలను పట్టుకొని ఆపరేషన్ చేయించి మళ్లీ అదే ప్రదేశంలో వదిలిపెడుతున్నామని డాక్టర్ యేసుబాబు చెప్పారు. తెనాల్లోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ మరమ్మతుల్లో ఉన్నందున మంగళగిరి పంపి అక్కడ ఆపరేషన్లు చేయిస్తున్నామని తెలిపారు. అలాగే పట్టణ వీధుల్లో ఆవుల సంచారం నిరోధానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మనకి ఉన్న డిమాండ్లో ఓన్లీ దాదాపు 75 ల్యాక్స్ టోటల్ డిమాండ్ జనరేషన్ ఉంటే మనకి అరౌండ్ 55 ల్యాక్స్ వరకు కలెక్ట్ అయింది. సో మీకు ఆల్రెడీ లాస్ట్ డేట్ కూడా అనౌన్స్ చేశాము. మార్చ్ 1 కల్లా డిఎన్ఓ ట్రేడ్ లైసెన్సెస్ అంతా అందరూ రెన్యువల్ చేయించుకోవాలని చెప్పాము. ఇంకా కొంతమంది రాలేదు. సో ఇప్పటి నుంచి మీకు మార్చి 1 నుంచి మీకు సో ఇంట్రెస్ట్తో పడుతుంది కాబట్టి సో మీరు ఆ పెనాల్టీని అవాయిడ్ చేయడానికి సో మీరందరూ ఎవరైతే షాపులు కలిగి ఉన్నారో లేకపోతే వివిధ రకాల వ్యాపార దుకాణాలు కలిగి ఉన్నారో వాళ్ళందరూ డిఎన్ఓ ట్రేడ్ లైసెన్సులు మున్సిపాలిటీకి చెల్లించి మున్సిపాలిటీకి అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ఈ కుక్కల సమస్య కూడా ఉన్నది. వీళ్ళు ఇన్ఫామ్ చేసాము ఇదివరకు ఆల్రెడీ. సో ఈ కుక్కలను ఎక్కడైతే సమస్యాత్మక ప్రదేశాలలో కుక్కలు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని పట్టించి సో మనం
తొందరలోనే ఇక్కడ డంప్ యార్డు మరమ్మతులు, ఈ ఏబీసీ సెంటర్, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ మరమ్మతుల దృష్ట్యా తాత్కాలికంగా సర్జరీస్ నిలిపివేయడం జరిగింది. సో ఈ సమయంలో కూడా మనకి సర్వీసెస్ ఎక్కడ బ్రేక్ రాకుండా మనం దగ్గరలో ఉన్న మంగళగిరి మన కమిషనర్ గారు మంగళగిరి కమిషనర్ గారితో మాట్లాడి మనం కుక్కల్ని ఎక్కడైతే ఈ కుక్కల సమస్య ఎక్కువ ఉందో, బెడద ఎక్కువ ఉందో వాటిని ఆ సమస్య ప్రదేశాల్లో వాటిని పట్టించి మంగళగిరి దగ్గర కూడా మంగళగిరిలో మనం తాత్కాలికంగా ఈ ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. అలాగే తొందరలో కూడా మన ఈ కుక్కల ఐబీసీ సెంటర్లో ఈ డాగ్ కెనల్స్ కానీ ఆపరేషన్ థియేటర్స్ కానీ చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయి. వాటి వలన మనం తాత్కాలికంగా ఆపేసాం కాబట్టి వెంటనే వాటిని కూడా రిపేర్ చేయించి ఈ సర్జరీస్ అందుబాటులో చేయడం జరుగుతుంది. చిల్డ్రన్ యోగా కమిటీ ఆధ్వర్యంలో 93వ చిల్డ్రన్ యోగా శిబిరాన్ని తెనాలి సాలిపేట భిక్షవతి బజార్లోని మోడల్ ప్రైమరీ మున్సిపల్ స్కూల్లో నిర్వహించారు. యోగా, ప్రాణాయామం, ధ్యానంతో పిల్లలు చదువులో ఏకసంధగ్రాహులుగా ఉంటారని, కాలానుగుణంగా వచ్చే అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారని కిషోర్ గురూజీ చెప్పారు. చిల్డ్రన్ యోగా కమిటీ ఆధ్వర్యంలో 93వ చిల్డ్రన్ యోగా శిబిరాన్ని పట్టణ భిక్షవతి బజార్లోని మోడల్ ప్రైమరీ మున్సిపల్ స్కూల్లో హెచ్ఎం రామాంజనేయులు ప్రోత్సాహంతో కిషోర్ గురూజీ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే ఈ చిన్నపిల్లల యోగా శిబిరంలో ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం శిక్షణ ఇస్తారని తెలిపారు. సెల్ఫ్ ఆక్యుప్రెషర్ విధానాన్ని పిల్లలకు కిషోర్ గురూజీ నేర్పించారు. పిల్లలకు జ్ఞాన సంబంధమైన విషయాలను చిన్న చిన్న కథల రూపంలో చెప్పారు. యోగా కమిటీ కన్వీనర్ బైసాని సూర్యనారాయణ స్వామి వితరణతో పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లను అందించారు. సీనియర్ యోగా సభ్యులు మేడూరి శేషగిరిరావు స్వామి, గౌరీ మాతాజీ, షేక్ ఇస్మాయిల్ స్వామి, భూలక్ష్మి మాతాజీ, తల్లం మధుస్వామి, సుబ్బయ్య స్వామి, మున్సిపల్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. జాగ్రత్తగా నా వైపు చూడాలి. కష్టపడని సొమ్ము గనక మనం తీసుకుంటే వాడికి ఆ కష్టార్జితం మనది కానప్పుడు దాని తాలూకు ఉసురు వస్తుంది అన్నాడు. ఎవడి కష్టంతో వాడు బతకాలన్నాడు. అర్థమైందా? మీరు పెద్ద భవిష్యత్తులో మీరు ఇంకా పెద్ద అయ్యాక మీరు ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. అప్పుడు మీ కష్టపడిన సొమ్ము మాత్రమే మీరు తీసుకోవాలి. దొంగతనాలు చేయటం కానీ, వేరే వాళ్ళ సొమ్ము కాజేయటం కానీ, లాక్కోవడం కానీ, మర్చిపోయిన సొమ్ము కాజేయటం కానీ. ఇప్పుడు నువ్వేం దొంగతనం చేయి, కానీ ఆవిడ వస్తువు మర్చిపోయాడు కదా, నువ్వు జేబులో పెట్టుకోకూడదు, తీసుకెళ్ళి ఇవ్వాలి. వాడు ఎవరో తెలుసుకొని ఇవ్వాలి. మీరు పుస్తకాలు కానీ అది ఎప్పుడో పెద్దయ్యాక లక్షలు ఇస్తామని కాదు, లక్షలు పెన్సిల్ ఇవ్వండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెత్త ఏరుకొని జీవించే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. డీబీఆర్సీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో అధికారులతో ముఖాముఖి సమావేశంలో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. టీడీపీ మహిళా కార్యకర్తపై అసభ్య పోస్టు పెట్టిన బాపట్ల జిల్లా వ్యక్తి షేక్ సయ్యద్ అరెస్ట్. 14 రోజులు రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్. వైసీపీ పార్టీ ప్రయోజనాల కోసం నిందితుడు ఫేక్ ఖాతాలతో పోస్టులు పెడుతుంటారని రూరల్ సీఐ నాయబ్ రసూల్ వెల్లడి. అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముగిసిన 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.